అప్డేట్ సుదాం. మేడ్చల్ జిల్లా షామీర్పేట్ చెరువుల్లో చాలా చేపలు చనిపోయాయి. దాదాపు 4 లక్షల చేపలు చనిపోయినాయని అక్కడున్న వాళ్ళు చెప్తున్నారు. 2 రోజుల నుంచి చనిపోయిన చేపలు నీళ్ల మీద తేలి ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. షామీర్పేట్ చెరువుల చేపలు చనిపోయిన దాని మీద ఇంకిన్ని వివరాలు మేడ్చల్ మత్స్యశాఖ ఆఫీసర్ బాలయ్య గారిని అడిగి తెలుసుకుందాం. బాలయ్య గారు, నమస్కారం అండి. అసలు ఎందుకు చనిపోయే చేపలు? శాఖపరంగా మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు దీని మీద? మేడం, ఇప్పుడు ఏంటంటే మనకు అక్కడ షామీర్పేట పెద్ద చెరువులో హెవీ టెంపరేచర్ ఉంది. వాటర్ కూడా తగ్గింది మేడం. వాటర్ కూడా తగ్గింది, టెంపరేచర్ కూడా 42 అట్లా ఉంది. ఓకే, చెప్పండి. ఓకే, వాటర్ కూడా తగ్గింది, టెంపరేచర్ ఆ విధంగా ఉన్నది. తర్వాత రెండోది ఏంటంటే ఒక టేల్ రాట్ డిసీజ్ కూడా అటాక్ అయిందండి. ఈ మచ్చలుగా ఎర్రగా మచ్చలుగా పుండు మీద వచ్చేసింది, చేప మీద మొత్తం బాడీ మీద వచ్చింది కాబట్టి అది చనిపోతున్నాయి. ఓకే, అంటే ఏమన్నా కెమికల్స్ ఏమన్నా కారణం అవ్వచ్చా? అంటే వాటర్ పొల్యూషన్ వల్ల ఏమన్నా ఇలా జరుగుండొచ్చు అంటారా? వాటర్ పొల్యూషన్ అయితే ఏం లేదు మేడం. అక్కడ ఏం కూడా మనకు ఇండస్ట్రీస్ ఏమి లేవు పైన చెరువు పైన. ఇండస్ట్రీస్ లేవు, వాటర్ పైన. ఇప్పుడు ఏంటంటే మన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో కూడా ఆ విధంగానే ఒక రకమైనటువంటి వింత రోగం లాగా వస్తుంది అనమాట. దాంతో ఆ విధంగా చనిపోతున్నాయి. మెదక్లో చనిపోయినాయి, మన ఈశ్వర్లో కూడా చనిపోయినాయి. ఇక్కడ షామీర్పేటలో కూడా ఇది ఒక అటాక్ అయింది. ఈ తోక మీద అన్నటువంటి బాడీ మీద మచ్చలాగా ఎర్రలాగా వచ్చేసి పుండులాగా వచ్చేసి ఒక డిసీజ్, ఒక రోగం అనేది అటాక్ అయింది వాటి మీద. ఓకే, అయితే ఇలాంటి ఇన్సిడెంట్స్ అవుతుంది. ఓకే, అంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మరి మిగతా చేపలు చనిపోకుండా ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు? మరి మేము ఏంటంటే ఈ చేపలను ఉన్నది పక్కకు తీసి పెట్టించిన. నేను వెళ్ళాను 18 నాడు 19 నాడు వెళ్ళాను. రీసెంట్ గా మొన్ననే 18 తారీఖు నాడు 19 తారీఖు నాడు వెళ్ళి ఆ ఫిషర్మెన్ కమ్యూనిటీ వాళ్ళ ఫిషర్మెన్ సొసైటీ మెంబర్స్ తోటి మాట్లాడి, దానికి ఉన్నటువంటి ప్రెసిడెంట్ తోటి కూడా మాట్లాడి, ఈ ఉన్న ఫిష్ అనేది మోటార్టీ వచ్చిన చనిపోయిన ఫిష్ అనేది పక్కకు తీసి మీరు మట్టి పోయాలా దాని మీద, మళ్ళీ వేరే స్మెల్ వస్తుంది, ఆ విధంగా కాకుండా జనం. అలా చేపలు కూడా ఉన్న చేపలను పట్టుకోండి అని చెప్పడం జరిగింది మేడం. ఉన్న చేపలను పట్టుకోమని చెప్పడం జరిగింది. తర్వాత లైమ్ కొట్టమన్న సున్నం కొడితే కొంచెం మనకు డిజాల్వ్డ్ ఆక్సిజన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, కొంచెం వాటర్ కూడా ఫ్రెష్ అవుతుంది. ఆ విధంగా కమిటీ వాళ్ళకి చెప్పడం జరిగింది నేను. ఓకే అండి, థ్యాంక్ యూ మేడం.